ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములో పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 86వ పద్యం. యాదవుల వలన రాజశ్రీ తొలగెను, ధర్మగతి నశించెను, భువి మర్యాదలు తప్పెన్, అధర్మోత్పాదనమున దైత్యభేది తప్పిన పిదపన్. యాదవుల వలన నుండి రాజ్యము అను శ్రీ సౌభాగ్యము తొలగిపోయినది. ధర్మము యొక్క గతి ప్రవర్తన నశించెను. భూమిని మర్యాదలు కట్టుబాట్లు తప్పినవి. అధర్మము ఉత్పాదనమునన్ పుట్టుటచే దైత్యభేది కృష్ణుడు అనగా రాక్షసులను సంహరించిన వాడు మరణించిన పెదపన్ తరువాత. భావము: దానవాంతకుడైన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట యాదవుల రాజవైభవం మయమైపోయింది. ధర్మ మార్గం నశించింది, అధర్మం అసహించింది, లోకంలో మర్యాదలు లేకుండా పోయాయి. తర్వాత 87 వచనం. మరియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరీట సుషమా విశేష విడంబిత విమల సలిలంబులందు ప్రతిఫలిత సంపూర్ణ చంద్ర మండల రుచి నిరీక్షించి జలజర బుద్ధిం చేసి తజ్జల విలోల మీనంబులను స్నేహంబునం తలంచు చందమ్మున కృష్ణానుజరులైన యదు వృష్ణి కుమారుల మహనీయ మూర్తిం తమకు అగ్రేసరుడని కానీ లీలా మానుష విగ్రహుండైన పరమాత్ముండని ఎరుంగక హరి మాయాజనితంబగు అసద్భావంబునం చేసి భోజన శయనాసనాదులు గమనంబులం చేరి సహోదరాది భావంబులం కూడి చర్యంతురు. అద్దేవుని మాయాపయోనిధి నింబకునులు కాకుండా అబ్జభవాదులకైన తీర సర్వగుణ గరిష్ఠులను సత్పురుష శ్రేష్ఠులను అయినటువంటి పరమ భాగవతులకు తగ్గిన వారలకు చెప్పనేలా. అదీనుగాక జన విద్యాధన బల గర్వ మధాంధీ భూత చేతస్కులైన శిశుపాలాది భూపాలకులు ఆ మహాత్మను పరతత్వం అని ఎరుంగక నిందించు దుర్భాషలు తలంచి మనస్తాపం పొందుతుందని వేండియు. భావము: అంతేకాకుండా చక్కగా స్థానపట్టుటచే బాగా ప్రకాశించే మనుల మనోజ్ఞమైన కాంతుల వలె తలతళ మెరిసే స్వచ్ఛమైన జలాల్లో ప్రతిబింబించిన పరిపూర్ణ చంద్రమండల కాంతిని చూసి ఏదో జలచరమని భ్రాంతిపడి ఆ నీటిలో తిరిగే చేపలు దాని చుట్టూ తిరుగుతూ సాటి లేని చనువు స్నేహాన్ని చూపుతున్నాయి. అదేవిధంగా కృష్ణుని వెంట తిరిగే యదు విష్ణుకుమారులు ఆ మహానుభావుని తమకు అగ్రనాయకుడని మాత్రమే భావించేవారు కానీ లీలా విలాసార్థం మానవ రూపం ధరించిన పరాత్పరుడని తెలుసుకోలేక శ్రీహరి మాయామోహితులై ఆయనతో పాటు భుజిస్తూ క్షీణిస్తూ కలిసి కూర్చుంటూ వెంట తిరుగుతూ తమ తోబుట్టువు చుట్టం ఇత్యాది భావాలతో ప్రవర్తించేవారు. ఆ దేవాది దేవుని మాయా సముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అన్ని గుణాల్లోనూ మిన్నయైన వారు ఉత్తమ పురుషులు అగ్రేశ్వరులు అయిన భాగవతోత్తముల మాట అటుంచిదే. ఇక మిగిలిన వారి విషయం చెప్పటం ఎందుకు? కులం, విద్య, ధనం, బలం వీటి వల్ల వెర్రవేగుతూ గర్వాంధకారంతో మసకబారిన మనస్సులతో శిశుపాలుడు మొదలైన రాజులు ఆ మహానుభావుణ్ణి దేవుడిగా తెలుసుకోలేక పలికిన దుర్భాషలు నిందావాక్యాలు తెలుసుకుంటే నా మనసు శోభించిపోతుంది అని పలికినటువంటి ఉద్ధవుడు విదురునితో ఇంకా ఇలా అన్నాడు. 88వ పద్యం. అవితృప్తేశనధీ సమాహిత తపో వ్యాసంగులైనట్టి భాగవత శ్రేష్ఠులకు ఆత్మమూర్తి. నిఖిలైక జ్యోతిమై చూపి శోక విశోకంబులో నిర్దహించి
కమలాకాంతుండు శాంతుండు మానవ రూపం బగుదేహమున్ వదలి. కమలాకాంతుండు శాంతుండు మానవ రూపం బగుదేహమున్ వదలి. అంతర్ధానుడయ్యన్ సుమీ. అవితృప్త తనివి తీరని ఈ క్షణ చూపులతోనూ ధీ బుద్ధిని సమాహిత కూడగట్టుకున్న తపస్సే వ్యాసంగులు ప్రవృత్తిగా కలవారు అయినా అటువంటి భాగవతులలో అనగా భగవద్గీత మార్గంలో నడిచేవారు శ్రేష్ఠులు ఉత్తములు కొన్కి ఆత్మ తన యొక్క మూర్తిన్ స్వరూపమును నిఖిల సమస్తమునకు ఒకటే అయిన జ్యోతి మైన్ స్వరూపమును చూపించి శోకములు శోకములు కానివి నిర్దయించి పూర్తిగా దహింపజేసి కమలాకాంతుండు కృష్ణుడు శాంతుండు శాంతాకారుడు మానవ రూపము అగు అయిన దేహమున్ శరీరమును వదలి అంతర్ధానుండు మయమైనవాడు అయిపోయెను సుమా. భావము తనివి తీరక తన్ను చూచేవారికి బుద్ధియోగంతో తను తెలుసుకోగోరినటి వారికి తన్ను గూర్చి తపస్సు చేసి భాగవత ధర్మం అవలంబించు వారికి సమస్త సృష్టిలో తన్నే దర్శించే భక్తులకు తన అఖండ జ్యోతి స్వరూపం చూపించి వారి దుఃఖాలు జంజాటాలు పోగొట్టి ప్రశాంత సాక్షాత్కారం ప్రసాదించి లక్ష్మీ వల్లభుడైన శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి అంతర్హితుడయ్యాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.